బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో మళ్ళీ భారీ వర్షం కురుస్తోంది. గంట నుంచి వర్షం కుంభవృష్టిగా కురుస్తోంది. సిటీ అంతటా నల్లటి మేఘాలు అలుముకున్నాయి. భారీ వర్షంతో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, జేఎన్టీయూ, చైతన్యపురి, నాగోల్, ఎల్బీ నగర్ ఏరియాలలో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి మధు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మధు, హైదరాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. ఎక్కడెక్కడ హైదరాబాద్లో వర్షం కురుస్తోంది? ఈ వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? ఎగ్జాక్ట్లీ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి సహాయ చర్యలలో పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఈరోజు రేపు రాగల 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒక మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురియనున్నాయి అనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినట్టుగానే ఈసారి నగరంలో తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది. మనం ఉన్నటువంటి బంజారా హిల్స్ ప్రాంతంలో కూడా కొద్దిసేపటి క్రితం వరకు భారీ వర్షం పడింది. ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. కొన్ని ప్రాంతాల్లో నగరంలో ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయాయి. దానివల్ల కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రీసెంట్ గానే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ కంట్రోల్ రూమ్ కి సంబంధించినటువంటి సమావేశంలో, మంత్రులతో జరిగినటువంటి సమావేశంలో అధికారులకు కీలక సూచనలు చేశారు. వచ్చే వర్షాకాలం ఎక్కడ కూడా వరద నీరు నిలవద్దు, డ్రైనేజీ పొంగి పొరలొద్దు, ఇళ్లలోకి నీరు చేరొద్దు, సహాయ చర్యలకు సిద్ధంగా ఉండండి. అలాంటి సిచ్యువేషన్ ఎక్కడున్నా ఆ డ్రైనేజీ సిస్టమ్ ని కరెక్ట్ గా చేయండి, దాన్ని సరి చేయండి అనేటువంటి సూచనలు ఇచ్చారు. సో ప్రస్తుతం అదే పనిలో జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఉప్పల్, ఎల్బీ నగర్, అమీర్పేట్ కావచ్చు, కొన్ని జంక్షన్లలో ఎక్కడైతే రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వర్షం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో మాత్రం నీరు, డ్రైనేజ్ నీరు నిలుస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు దానిపైన దృష్టి పెట్టారు. వాటిని సరి చేసేటువంటి దాంట్లో భాగంగా ఆ పనిలో నిమగ్నమయ్యారు. సో సిటీలో పలు ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాగల 48 గంటల్లో భారీ వర్షం కురవనుంది అనేటువంటిది వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. దాంతోనే అధికారులు అప్రమత్తం అవుతా ఉన్నారు. రైట్ మధు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ భారీ వర్షం కురుస్తుంది చాలా చోట్ల. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఒకసారి వాతావరణ శాఖ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో వర్ష ప్రభావం గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. Yesterday we had a cyclonic circulation over West Central Bay and adjoining Northwest Bay, extending from 1.5 km ASL to 5.8 km ASL, tilting southwestwards with height. And under the influence of this system, we received widespread rainfall over coastal Andhra Pradesh with isolated heavy rainfall. The highest rainfall was 11 cm, which was received in station in Srikakulam district. So today also we have two systems. The same system continues, but now it lies over northwest and adjoining West Central Bay and extending up to 5.8 km ASL. And there is also a shear zone along 17° north between 3.1 and 5.8 km ASL. And under this influence, today we are expecting widespread rainfall activity with isolated heavy to very heavy falls over coastal Andhra Pradesh and isolated activity, rainfall activity over Rayalaseema. The districts which we are expecting heavy rainfall to is NTR, Krishna, West Godavari, Konaseema, Anakapalli, Parvatipuram, Manyam and Srikakulam districts. And we are expecting heavy to very heavy rainfall activity at isolated places over Iluru, Alluri Sitaram Raju, East Godavari and Kakinada districts. And we are also expecting thunderstorm and lightning for the next 5 days, and strong winds over Andhra Pradesh with wind speed about 40 to 50 km per hour over coastal Andhra Pradesh and 30 to 40 km per hour over Rayalaseema. And there is a fisherman warning also. We are expecting squally weather with wind speed 35 to 45 km per hour over off North Andhra Pradesh coast. And the sea conditions are likely to be moderate to rough. So fishermen are advised not to enter into the నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖలో కూడా విస్తారంగా నిన్నటి నుంచి పూర్తిగా
భారీ స్థాయిలో వర్షాలు అయితే పడుతున్నాయి. ప్రస్తుతం మనం విశాఖ బీచ్లో ఉన్నాం. చూడొచ్చు వాళ్ళ సముద్రాలలో ఒక్కసారిగా ఎగసిపడుతున్న పరిస్థితి. దగ్గర కూడా ఎవరు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. పశ్చిమ మధ్య దాన్ని ఆనుకొని ఉన్న వాయువు బంగాళం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. వీటి ప్రభావంతో పూర్తిగా కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయి. ఎందుకంటే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రైతులు కూడా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు భారీ స్థాయిలో ఎండలు కాయడంతో పూర్తిగా ప్రజలు అల్లాడిపోయారు. అలాంటిది ఇప్పుడు ఈ వర్షాలు పడడంతో వరి నాట్లు కానీ పంట పొలాలు కానీ పూర్తిగా అయితే వాళ్ళు విత్తనాలు కూడా వేసుకోవడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా చూసుకుంటే ఓవరాల్గా ఏపీలో అయితే వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి. విశాఖలో అయితే మాత్రం మొన్నటి వరకు భారీ స్థాయిలో ఎండలు ఉండడంతో ప్రజలు కొంచెం ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందడంతో అందరూ వచ్చి ఇక్కడికి సెల్ఫీలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే సముద్రం అలలు అయితే ఒకసారిగా ఎగసిపడుతున్నాయి. అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఫిషర్మెన్స్కి కూడా అలర్ట్స్ ఇవ్వడంతో వాళ్ళు ఎక్కడ మనకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. మొత్తంగా గాలులు మాత్రం 30 కిలోమీటర్ గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు అయితే ఉండే అవకాశం ఉంది. తేమ కూడా సముద్ర మట్టానికి చెందిన తేమ కూడా ఒక్కసారిగా ఇటువైపు అయితే రావడంతో గాలులు కూడా ఎక్కువగా వీస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాతావరణం రానున్న 3 రోజుల పాటు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. భారీ వర్షం కురుస్తోంది. ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం కనుక మనం చూసుకుంటే మబ్బులు మాత్రమే మనకు కనిపించాలని చెప్పుకోవాలి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చూసుకుంటే విజువల్స్ ఒకసారి మీరు చూడొచ్చు ఏ స్థాయిలో వర్షం కురుస్తుందో. హైదరాబాద్ లో మరి ముఖ్యంగా కూకట్పల్లి నుంచి మొదలుపెట్టి ఇటు హైటెక్ సిటీ, మాధాపూర్, అలాగే ఇన్ఫాక్ట్ రాయదుర్గం వైపు కావచ్చు, అలాగే కొండాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి, ఇటు పంజాగుట్ట, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లో కూడా వర్షం బీభత్సం కొనసాగుతోంది. గత 10 నిమిషాల క్రితం స్టార్ట్ అయింది వర్షం. ఈదురుగాలులతో వర్షం కురుస్తున్న పరిస్థితి. ఒకసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు ఎటువంటి సినారియో ఉంది అనేది. ఒక్కసారి విజువల్స్ లో మీరు చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా నల్ల మబ్బులు పట్టేస్తున్న పరిస్థితి హైదరాబాద్ కి సంబంధించి. ఇన్ఫాక్ట్ ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా చెప్పుకొచ్చింది. రిక్వెస్ట్ టీమ్ నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. విజువల్స్ లో మీరు చూస్తున్నారు ప్రెసెంట్ ఎటువంటి సినారియో ఉంది హైదరాబాద్ లో అనేది. పూర్తిగా అయితే మాత్రం వర్ష బీభత్సం అయితే మాత్రం కొనసాగుతోంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేస్తుంది, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా మరో గంట సేపు ఇటువంటి వర్షం కొనసాగే అవకాశం ఉందా అంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. హైదరాబాద్ కి సంబంధించి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఫ్యూ ప్లేసెస్ ఇన్ లింగంపల్లి, కూకట్పల్లి,